గడిచిన 2 రోజుల్లో దినకర్ణ గారు తెలుసు కదా, చనిపోయారు. ఆయన దినకర్ణ గారు కొడుకు పాల్ దినకర్ణ కొడుకు శామ్యూయల్ దినకర్ణ. వాళ్ళు రీసెంట్గా 2 రోజుల క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటి ఆ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సంక్రాంతి పండుగకు అన్యులు ఏ రకంగా సంక్రాంతి పండుగ చేస్తారో అలాగున ఈ పాల్ దినకరణం అంటే ఆ పాస్టర్ గారు తన కొడుకు సేవ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో, అప్పట్లోనే చెప్పాను నేను వాళ్ళ గురించి. ఇప్పుడు దినకరణ గారి మనవడు అంటే శామ్యూయల్ దినకరణం, వీళ్ళందరూ కలిసి ఆ వీడియోలో అన్యులు సంక్రాంతి పండుగ ఎలా చేస్తారో అలాగనే ఒక పల్లెటూరు వాతావరణాన్ని చిత్రీకరించి మంచి తోరణాలు కట్టి మంచి ముగ్గులేసి అక్కడ పసుపు కుంకాలు కొబ్బరి బొండాలు ఏంటి అచ్చము సంక్రాంతి పండగ ఎలా జరిగిందో అలాంటి సెట్టింగ్లన్నీ పెట్టేసి ఆ భోగి మంటలు అంటారు కదా, అక్కడే ఒక మంచం వేసుకుని మంచిగా కూర్చుని వీళ్ళు మరలా బైబిల్ పట్టుకుని శామ్యూయల్ దినకరణం అంటే దినకరణ గారి మనవడు ఉట్టి కొడతారే కర్రతో, ఆ ఉట్టి కొట్టి ఆ కేరింతలో ఆ సంతోషంలో వాళ్ళు చేస్తున్న ఆ పరిస్థితి చూస్తే అసలు క్రైస్తవ్యం ఎటుపోతుందా? ఈరోజు భారతదేశంలో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన గురువులుగా ఉన్నారు, సావకులుగా లక్షల మందికి సువార్తను ప్రకటించారు. లక్షల మంది ఆ జీసస్ కాల్స్లో సభ్యులుగా ఉన్నారు. ఆనాటి కాలంలో నేను బుక్స్ మరి వాళ్ళు పంపించిన బుక్స్లో ఉన్న ఆ కొటేషన్ మరి నేను చూపించా. కుటుంబ ఆశీర్వాద పథకం 3,000 5,000 అంటే కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే నువ్వు 5,000 మీ కుటుంబ పేర్లన్నీ రాసి ఫోటోలు పంపిస్తే మీరు చచ్చే వరకు మీ కుటుంబం ఆశీర్వదించబడాలని 5,000 తీసుకుని వాళ్ళు ప్రార్థన చేస్తారు. యవనస్తులు పానభోగస్తులు అని, చిన్నపిల్లల పానభోగస్తులు అని ఏంటి 3,000 5,000 వారి అడ్రస్ వారి ఫోటోలు కొడుకులు కూతుర్లు ఫోటోలు పంపించి 3,000 5,000 డీడీ తీసి పంపిస్తే నీ కొడుకులు కూతుర్లు చచ్చిపోయే వరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు డబ్బు తీసుకుని. 5,000 3,000 నేను అప్పట్లో చాలామందికి నేను చూపించి చాలామందికి తెలిసింది. చాలామంది ఆ దాంట్లో పానభోగస్తులుగా ఉన్నవారు కూడా లేకపోలేదు. ఇలాంటి వాటన్నిటి గురించి చెబుతూ ఉండేవాడిని నేను. అయితే ఇప్పుడు ఈ తరంలో చూస్తే నిజంగా ఈరోజు క్రైస్తవ్యములో భారతదేశంలో ఉన్న వీరు ఎంత హేయకరమైన పైపెచ్చు అక్కడ చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు పెట్టే ప్రసాదాలు కూడా మంచిగా ఆరగిస్తూ ఉంటున్నారు, తింటూ ఉన్నారు. ఇప్పుడు వారిని ఫాలో అవుతున్న వారందరూ ఏం చేయాలి? వీరు కూడా సంక్రాంతి పండగ చేయాలి. అదేమన్నా దేవుడు నియమించిందా? ఆధ్యాత్మికమైనదా? లేకపోతే క్రైస్తవ సాంప్రదాయం క్రైస్తవ ఆచారాలలో వాక్యానుసారంగా ఎక్కడైనా ఉన్నదా? దేవుడేమో అన్ని జనుల ఆచారం అభ్యసించవద్దని వక్కాణించి మరి చెబితే ఈరోజు వారితో కలిసి వారి పండగలను ఆచరించడానికి వెనుకాడక వారు చేస్తూ వారి ఫాలోవర్స్ని అనేకులను విశ్వాస భ్రష్టులుగా చేయడానికి వారే దెయ్యం పట్టి ఆటలాడుతూ వాక్యానికి భిన్నంగా, దేవునికి వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా, పరిశుద్ధతకు వ్యతిరేకంగా దేవుణ్ణి దుఃఖపరిచే క్రియలు చేస్తూ వారితో పాటు అనేకులు చేయడానికి ప్రేరేపించి
ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒక యోధా ఇస్కరియోతు వలె, ఒక బిలాము వలె భ్రష్టాత్మ పట్టిన వారిగా ఈ పాల్ దినకరను తన కొడుకు శామ్యూయల్ దినకరను ఈరోజు క్రైస్తవ సమాజమునకు ఒక చెడ పురుగులాగా నిలబడ్డారంటే జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వీటి గురించి ముందుగానే తెలియజేశాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, అదేదంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వమును చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధలు అనుసరించువారు నీలో ఉన్నారు. పెర్గమా ప్రాంతములో ఉన్న పెర్గమా సంఘమునకు ఆనాటి కాలములోనే దేవుని దూత, దేవుని వాక్యం, పరిశుద్ధాత్ముడే తెలియపరుస్తూ ఉన్న సత్యవాక్యాలు ఏంటంటే, ఇదిగో బాలాకునకు నేర్పిన బిలాము బోధ ప్రవక్తే. ఎవరితను? బిలాము ఎవరునన్నా? ప్రవక్త. ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి యెహోవా ప్రవక్తగా నిలిచి ఉన్నవాడు. ఈ ప్రవక్త ఏమని బోధించాడంటే దేవతలకు బలి అర్పించిన వాటిని తినవచ్చు, తప్పేమీ లేదు. వాటిని చేయడంలో తప్పిదం ఏమీ లేదు. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు అని బోధించేవారు మీలో ఉన్నారయ్యా. పెర్గమా సంగమా, తింటే తప్పేముంది? ఆచారంలో పాల్గొంటే ఏమున్నది అని బోధించేవారు, వాటిని పాటించేవారు ఈనాడే కాదు, ఆనాటి కాలంలో కూడా ఉన్నారు. నేను వీటిని ఎందుకు చెబుతున్నానంటే, ఈ కడవరి దినాలలో వారి సులాభము కోసం, వారు సంపాదించిన ఆస్తులను కాపాడుకొనుటకు, వారు సంపాదించిన వేల ఎకరాలు గుళ్లను, మందిరాలను కాపాడుకొనుటకు, వారి మీద ఐటీ రైట్స్ జరగకోకుండా మేము కూడా, మా సంఘం కూడా ఇదిగో సర్వమత సమ్మేళనం అంటూ అన్ని జనులు చేసేవి కూడా మేము కూడా చేస్తున్నామని తమ్మును తాము కప్పిపుచ్చుకోవడానికి, వారి ఆస్తులను కాపాడుకోవడానికి, సమర్పణ ప్రతిష్టతని విడిచిపెట్టి సంఘాలలో దుర్బోధన బోధిస్తూ వారు అన్ని జనుల వలె నడుచుకుంటూ ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడుతూ సత్యవాక్యాన్ని విడిచిపెట్టేసి ఏమైందండి చేస్తే? తప్పేమున్నదని తింటే వారే చేస్తారు కదా, అంత పెద్ద దైవజనులు కదా అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే ఆలోచన, అంత పెద్ద దైవజనులు కదా, వాళ్లే సంక్రాంతి పండుగ చేశారు కదా, మేం తింటే తప్పేముంది? ఈరోజు ఎంతమంది విశ్వాసులు ఈరోజు ఆ భ్రష్టాత్మక పట్టబడిపోయే రీతికి వెళ్ళిపోతున్నారు. అంటే సేవకులే, యాజకులే అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా విశ్వాసుల పరిస్థితి ఏముంది? అయితే వాటిని చూస్తున్న క్రైస్తవ సమాజమా, జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పినట్లుగా పెర్గమా సంఘము గురించి, ఇదిగో మీలో కొన్ని తప్పిదములు ఉన్నాయి, వాటిని సరిచేసుకోండి. బలి అర్పించిన వాటిని తినొచ్చని దుర్బోధ బోధిస్తూ అబద్ధ బోధకులు, దొంగ ప్రవక్తలు లేచారు.
వారి వెంబడి పోవద్దు. మీ విశ్వాసమును కాపాడుకోండి. మీ విశ్వాసమును కాపాడుకోండి. మీ విశ్వాసమును కాపాడుకోండి.